నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. నేటి ఉదయం రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా రాత్రి 585 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకు గాను 280 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయానికి 3,22,000 క్యూసెక్కుల వరద వస్తోంది. 37,873 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రావడంతో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. సాగర్ దిగువన ఉన్న కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్తో తెలంగాణ రాలేదని, తన లాంటి వాళ్లు పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీకి రాని వ్యక్తికి ఎమ్మెల్యే పదవి అవసరమా అని ప్రశ్నించారు ఆయన. మంత్రి పదవి కోసమే సబితా బీఆర్ఎస్లో చేరారన్న కోమటిరెడ్డి 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, రేవంత్ సీఎంగా ఉంటారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ ఆలోచించినంతగా ఎవరు ఆలోచించారన్నారు కోమటిరెడ్డి. కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందన్నారు ఆయన. 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్నారు వైసీపీ అధ్యక్షుడు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదని, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో ఉన్నామన్న ధీమాతో చేస్తున్న దాడులు రోజు జరుగుతూనే ఉన్నాయన్నారు. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన ఇందుకు నిదర్శనమన్నారు ఆయన. ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు ఆయన. వైసీపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఆ పార్టీ వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు ఆయన. జగన్ను పులివెందులలో కూడా ఓడిస్తామన్నారు. రాష్ట్రానికి త్వరలోనే పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలు 100% అమలు చేస్తామన్న ఆది, ప్రధాని మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పోలవరం బాధ్యత తమదే అని కేంద్రం చెప్పిందన్నారు ఆయన. ఉప్పల్ నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ క్యారిడార్ పనులకు అధికారులతో కలిసి సందర్శించారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ క్యారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నిర్మాణ పనుల వల్ల రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. అక్కడే ఉన్న R&B అధికారుల తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 6 ఏళ్లలో 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ను పూర్తి చేయలేదు అంటే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు ఆయన. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలని అధికారులను ఆదేశించారు ఆయన. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉంది అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 1000 ఎకరాలను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆయన. ధరణి పేరుతో జరిగిన భూ అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బాటలో నడుస్తున్న కాంగ్రెస్కు ఆ పార్టీకి పట్టిన గతే పడుతుందని విమర్శించారు ఆయన. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఎలక్ట్రికల్ రామారావును సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎలక్ట్రికల్ విభాగంలో రామారావు ఈఈగా పనిచేస్తున్నారు. రామారావుపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రామారావు యాదాద్రి ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా ఏఈ, డిఈ, ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ ఈవో చైర్మన్కు తెలియకుండా కొంతమందిని డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ఆలయ ఈవో చేపట్టిన విచారణలో నిజమని తేలడంతో సస్పెండ్ చేసినట్లు ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ను కలిశారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి కేసీఆర్ దగ్గరకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. సబితా తనయుడు కార్తిక్ రెడ్డి భవిష్యత్తుపై కూడా చర్చించారు ఆమె.
నిజామాబాద్ జిల్లాలో జరిగిన కారంపోటి ఘటనపై ప్రభుత్వం స్పందించింది. కొత్తపల్లి ప్రభుత్వ స్కూల్ ఘటనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు డిఈఓ దుర్గాప్రసాద్. మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. శనివారం మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలకు కారపొడితో అన్నం పెట్టారు. అది తిన్న విద్యార్థులు కడుపు మంట అంటూ నిరసనకు దిగారు. కారంతో భోజనం పెట్టడంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. వికారాబాద్ జిల్లాలో జ్వరాల బారిన పడుతున్నారు విద్యార్థులు. బురుగుపల్లిలోని ప్రభుత్వ బాలికల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 20 మంది విద్యార్థినులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకేసారి అంతమంది విద్యార్థినులకు జ్వరాలు రావడంతో హాస్టల్ అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరాల బారిన పడ్డ స్టూడెంట్స్ను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపాలిటీ కుర్మల్గూడలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బంగారు మైసమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆయన. కృష్ణా జిల్లా పెడనలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. పెడన ఆర్టీసీ కాంప్లెక్స్ కాంపౌండ్ వాల్పై వైసీపీ ఫ్లెక్సీలు పెట్టారు. టీడీపీ ఫ్లెక్సీలు పెట్టిన చోట వైసీపీ ఫ్లెక్సీలు పెట్టారు అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. మున్సిపల్ అధికారులు వైసీపీ బ్యానర్లను తొలగించడంతో గొడవ సద్దుమణిగింది. వల్లభనేని వంశీ గన్నవరం ఖాన్ దాదా అని విమర్శించారు బుద్ధా వెంకన్న. అధికారం ఉన్నప్పుడు వంశీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని, చంద్రబాబు లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని మండిపడ్డారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు అధికారులు. నిధుల దుర్వినియోగం, దారి మళ్లింపు విషయంలో లెక్కలు తీస్తున్నారు గృహ నిర్మాణ శాఖ అధికారులు. గృహ నిర్మాణ నిధుల్లో వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. కేంద్రం నిధుల్లోనూ అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. గృహ నిర్మాణ శాఖలో సుమారు 3,183 కోట్ల రూపాయల వరకు కేంద్రం నిధుల దుర్వినియోగమైనట్టు లెక్కగట్టారు. ఇళ్లు నిర్మించుకున్న లెక్కల్లో చూపించి మభ్యపెట్టారు అంటూ నివేదిక ఇచ్చారు. తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 14న పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. మరుసటి రోజు నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. దళిత మహిళను చితకబాదిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు పడింది. దొంగతనం నెపంతో మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి చితకబాదారు పోలీసులు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురి చేశారు. నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఇంటికి పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో షాద్నగర్ ఏసీపీ విచారణ చేపట్టారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ అబిడ్స్లో 6 ఏళ్ల పాప కిడ్నాప్ కేసు ట్విస్ట్ తిరిగింది. బాలికపై కిడ్నాపర్ ఎండి బిలాల్ అత్యాచారం చేశాడని అబిడ్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాధిత బాలికను భరోసా సెంటర్కు తరలించారు. కిడ్నాపర్ను బీహార్కు చెందిన ఎండి బిలాల్గా గుర్తించారు. పాపకు సైకిల్ కొనిస్తానని ఆశపెట్టాడు. ఆటోలో ఎక్కించుకొని ఆ తర్వాత బస్సులో నగర శివారు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. బిలాల్ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే అతను పిల్లలను కిడ్నాప్ చేయడంలో నిష్ణాతుడని, పిల్లలను కిడ్నాప్ చేసి బీహార్ తీసుకువెళ్లి అమ్మేస్తున్నట్లు గుర్తించారు. బిలాల్ నేర చరిత్రను తవ్వితీస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 800 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. బాలానగర్ ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు కంటైనర్లో గంజాయిని తరలిస్తున్న ముఠాను పక్కా ప్రణాళికతో పోలీసులు అరెస్ట్ చేశారు. 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అరకుకు చెందిన మెయిన్ పెడ్లర్ రాము పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రమాదంపై క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపాయి. మొత్తం 3 శాంపిల్స్ సేకరించింది క్లూస్ టీమ్. ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న
కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు రేగాయి. M1, B6, B7 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైల్వే సేఫ్టీ అధికారులు మంటలను అదుపు చేశారు. గచ్చిబౌలి PS పరిధిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై నుంచి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపు తప్పి బ్రిడ్జి కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో బైక్ నడుపుతుంటేనే ప్రమాదం జరిగింది అంటున్నారు పోలీసులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల్లో వేసుకొని అందిన కాడికి దోచేస్తున్నారు. పోలీసుల పేరుతో అమాయకులకు ఫోన్ చేసి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తన దృష్టికి వచ్చింది అన్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ శశిధర్. నిజామాబాద్ శివార్లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. నాగారం డంపింగ్ యార్డ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో బండరాయిపై చిరుతను గుర్తించిన స్థానికులు ఫోటోలు, వీడియోలు తీశారు. ఇటీవల సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రేప్ కేసులో శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్పై కొరడా జులిపించారు పోలీసులు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాలతో బైరామల్గూడలోని శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్, హోటల్ను సీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితమే కేబినెట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే త్వరలోనే పార్లమెంట్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని తొలగించి తమ చెప్పు చేతల్లోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తుంది అన్నారు. బీజేపీ మొదటి నుంచి వక్ఫ్ బోర్డులకు వ్యతిరేకమన్నారు. బీజేపీ పాలకులు హిందుత్వ అజెండాపై పనిచేస్తున్నారని ఆరోపించారు ఆయన. లవ్ జిహాద్ కేసులో జీవిత ఖైదు విధించేలా తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తుందన్నారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. గువాహతిలో నిన్న జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. లవ్ జిహాద్ గురించి తాము ఎన్నికల సందర్భంగా మాట్లాడామని, త్వరలో దీనిపై చట్టాన్ని తీసుకువస్తామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టంలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు ఆయన. వైనాడ్లో ప్రకృతి విలయం జరిగి వారమవుతున్న గల్లంతైన వారి జాడ తెలియడం లేదు. మృతుల సంఖ్య 380 దాటగా 250 మందికి పైగా గల్లంతైన వారి ఆచూకీ లభించడం లేదు. తమ వారు ఏమయ్యారోనన్న టెన్షన్ పెరుగుతోంది. కొండ చర్యలు విరిగి తీవ్రంగా ప్రభావితమైన చుర్మాల్మాల, అలాగే మందక్కై రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రకృతి విపత్తు నేపథ్యంలో కేరళలోని LDF ప్రభుత్వానికి అండగా నిలబడాలని ప్రధాన ప్రతిపక్షం UDF నిర్ణయించింది. ప్రకృతి విలయంలో వందలాది కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో శనివారం రాత్రి వరకు 219 మృతదేహాలు, 143 శరీర భాగాలను రికవరీ చేశామని అధికారులు వెల్లడించారు. హిమాచల్లో ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్లు గుర్తించగా 40 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం భారత సైన్యంతో పాటు NDRF, CASF, ITBP, SDRFకు చెందిన 410 మందితో గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. 2029లోనూ ఇండియా కూటమి విపక్షానికే పరిమితం అవుతుంది అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 4వసారి కూడా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని, అప్పుడు కూడా మోడీనే ప్రధాని అవుతారన్నారు. నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు కాన్వాయ్ వదిలి బైక్పై వెళ్లిపోయారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెగుసరాయ్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు తన సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మెట్రో ట్రైన్లో ప్రయాణించారు మాజీ ప్రధాని జనతాదళ్ చీఫ్ హెచ్డి దేవెగౌడ. ట్రైన్లో దేవెగౌడను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. మెట్రో అధికారులతో దేవెగౌడ మాట్లాడారు. మెట్రో సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఆయన. సెల్ఫీ పిచ్చి ఓ యువతి ప్రాణాల మీదకి తెచ్చింది. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా దాదాపు 100 అడుగుల లోయలోకి జారి పడిపోయింది. మహారాష్ట్రలోని టూరిస్ట్ స్పాట్
బోరాన్ ఘాట్లో ఈ ఘటన జరిగింది. జలపాతాలు చూసేందుకు పూణేకు చెందిన టూరిస్ట్ బోరాన్ ఘాట్ వచ్చింది. ఈ టీంలోని నస్రీన్ అమీర్ ఖురేషి అనే యువతి అక్కడ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. కొండ అంచుల దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకుంటూ ఉండగా పట్టు తప్పి ఒక్కసారిగా 100 అడుగుల లోయలోకి జారిపడింది. మధ్యప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. సాగర్లోని షాపూర్లో గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలున్నారని స్థానికులు చెబుతున్నారు.